process for value education because it involves introspection and personal growth. చదువు ద్వారా మనకి మన సెకండ్ టాపిక్ చెప్పుకుంటే నా క్లాస్ నేను చెప్పలేదు కాబట్టి సెకండ్ టాపిక్ తెలిస్తే ఇందులో 5 పాయింట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఎడ్యుకేషన్ ద్వారా మన గ్రోత్ని మనం అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటో మనకు తెలుస్తుంది. అవునండి, చదువుకోవడం ద్వారానే ఎక్కువ పాయింట్స్ మనం గెయిన్ చేసుకుంటాము. ఎలా చెప్పాలి ఏంటి తెలిసిన దాన్ని ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేయడంలో కావచ్చు, మనం అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలో ఆ విధంగా కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అవునంటే అందరూ చదువుకోవాలి కదా. విచ్ ఆర్ సెంట్రల్ టు అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్నలైజింగ్ వాల్యూస్. ఇది విలువలను ప్రతి వాల్యూను ఏది మైనస్ ఏది ప్లస్. అవునండి, ప్రతిదీ కూడా మనం తెలుసుకుంటాం. బట్ చదువు ద్వారా ఏది ప్లస్ ఏది మైనస్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది మనకి తెలియజేస్తుంది. సెల్ఫ్గా కూడా మనం తెలుసుకుంటాం కదా. నేను చెప్పి వెళ్ళిపోతానండి. 1-5 సార్లు మీరు చదువుకుంటే రాసుకున్న దాన్ని బట్టి మీకు 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. అవునా కదా? హౌ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ కంట్రిబ్యూట్ టు వాల్యూ ఎడ్యుకేషన్. ఇందులో 5 పాయింట్స్ ఇంక్లూడ్ అయ్యాయి. నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అవేర్నెస్ ఆఫ్ పర్సనల్ వాల్యూస్. సెకండ్ వన్ క్రిటికల్ థింకింగ్. థర్డ్ వన్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఫోర్త్ empathy and understanding. Integration into daily life. Last one integration into daily life. First, awareness of personal values. By respecting our personal experience, beliefs and goals, individuals can identify and understand their own values. ప్రతిదీ మనం తెలుసుకుంటాం. సో దాని మీద మనం ఫస్ట్ నమ్మకం ఉంచితేనే అది ఎటువంటిదో మనకి తెలుస్తుంది. అవునా కదండి? అవేర్నెస్ ఆఫ్ పర్సనల్ వాల్యూస్. మన పర్సనల్ వాల్యూస్ని ప్రతిదీ కూడా అనుభవంతోనే కదా ఏదైనా తెలుసుకుంటాము. మనం స్టార్టింగ్లో రెస్పాన్సిబిలిటీ చెప్పుకున్నాం గుర్తుందా? ప్రతిదీ ఫ్యామిలీలో చెప్పుకున్నాము, ఫ్రెండ్స్లో చెప్పుకున్నాము. ప్రతిదీ అనుభవిస్తేనే ప్రతిదీ రైట్ అండర్స్టాండింగ్ ఏది డెసిషన్ తీసుకోవాలి ఏంటి మనం సెల్ఫ్గా పర్సనల్గా ఐడెంటిఫై చేస్తేనే మనకి తెలుస్తుంది. అవునా? The self-awareness helps in recognizing what truly matters to them. ముఖ్యంగా ఏది మనకు ఉపయోగపడుతుంది పర్సనల్గా మనం పైకి ఎదగాలంటే మన గోల్స్ రీచ్ అవ్వాలంటే మెయిన్గా మనకి సెల్ఫ్గా ఏది ఉపయోగపడుతుందో దాన్ని మనం ఆ పాయింట్స్నే తీసుకుంటాం. ఓకే.